జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలో మనం అడుగు పెట్టేస్తున్నాము. ఇది నేను మీకు చక్కగా చదివినిపిస్తాను. మీరు కూడా అందరికీ షేర్ చేసి దీన్ని సత్సంగంగా భావించండి. ధర్మో రక్షతి రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలు మీకు కంటిన్యూగా చూడాలి కాబట్టి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీత అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ. సంజయ ఉవాచ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ కృష్ణ, కైవల్యార్థులు తెలియవలసిన తద్బ్రహ్మ, అధ్యాత్మము, కర్మము అనగా ఏమియో, ఐశ్వర్యార్థులకు తెలియచేయవలసిన అధిభూతము, అధిదైవము అనగా ఏమియో తెలుపుము. అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీకృష్ణ, ఈ కాన్పించు శరీరమున అధియజ్ఞమని పిలువబడేడు వాడు ఎవరు? ఆత్మ శరీరమును విడిచిపోవు తరుణమున స్వాధీన మనస్కులకు ఈ మువ్వురి చేతను నీవెట్లు ధ్యానింపబడవలయును. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతాభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. ప్రకృతి కంటెను బుద్ధుల కంటెను విలక్షణమగు శుద్ధాత్మ సముదాయమును తద్బ్రహ్మమనియు ఆత్మను నిరంతరమంటియుండు భూత సూక్ష్మములను వాటి వలన బుట్టు వాసనాదులను అధ్యాత్మమనియు మనుష్యుడిగా బుట్టుటకు కారణమైన ఈ సంభోగము కర్మమనియు చెప్పబడును. ఈ మూడింటిలో మొదటిది ముముక్షువులకు పొందబడుటకును, మిగిలిన రెండును విడువబడుటకును ఎరుంగదగినవి. రహస్యం చెప్తున్నారు, మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అధిభూతం క్షరో భావ పురుషశ్చాదిదైవతం అధియజ్ఞో హ్యమేవాత్ర దేహే దేహాభృతాంబురా. బ్రహ్మేంద్రాదులు అనుభవించు విషయముల కంటే విలక్షణమైన తమకాధారమగు భూత సూక్ష్మములతో కూడియుండు అధిభూతమనబడు శబ్దాదిభోగములను ఆ బ్రహ్మేంద్రాదుల కంటేను పైన వాడగుడిచే అధిదైవమని చెప్పబడు సర్వేశ్వరుడును ఐశ్వర్యార్థున కెరుంగదగినవి. ఇంద్రాదులలో అంతర్యామిగా ఉండి సమస్త యజ్ఞములచే నిజముగా ఆరాధించబడుచే అధియజ్ఞమనబడు శ్రేయఃపతి ముగ్గురినే ఎరుంగదగినవాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్తా కళేబరం యః ప్రయాతి సంభావం యాతి నాస్తత్ర సంశయః. మరణ సమయమున భగవంతుని మాత్రమే తలంచుచు చనిపోవాడు నిస్సంశయముగా తాను తలంచు భగవత్స్వరూపములనే పొందితీరును. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యం తే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏ స్వరూపమును తలంచుచు చనిపోవచ్చున్నాడో నిరంతరం ఆ స్వరూప ధ్యాన సంస్కారమ పటిమచే తిరిగి జన్మాంతరమునందా స్వరూపములోనే పుట్టుచున్నాడు. ఏ స్వరూపమును తలంచుచు చనిపోవచ్చున్నాడో నిరంతరం ఆ స్వరూప ధ్యాన సంస్కారము పటిమచే తిరిగి జన్మాంతరమున ఆ స్వరూపముతోనే పుట్టుచున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయః. కావున చనిపోయే వరకు సర్వదా నన్నే ధ్యానించుచు దానికి ముఖ్య కారణమైన వర్ణాశ్రములకు చెందిన నిత్య నైమిత్తిక కర్మలను చేయుచుండుము. ఇట్లు ఉపాయముగా నా యందు నీ మనోబుద్ధుల నుంచి మరణ సమయమున నన్నే తలంచుచు నీవు కోరిన రీతిగా నన్ను పొందుటలో సందేహమే లేదు. మనస్సు నుంచుట అనగా ధ్యానించుట, బుద్ధి నుంచుట అనగా ఫలమునిచ్చునని నమ్మి ఉండుట.
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. అభ్యాసం అనగా ధ్యేయమగు వస్తువునందు సర్వదా మనస్సు నుంచుట. యోగం అనగా ప్రతినిత్యము ధ్యాన సమయమున ప్రీతితో ప్రత్యక్ష సమానాకారముగా చేయబడు ప్రధానోపాయము. ఈ రెండిటి వలన మనస్సు ఏకాగ్రమగను. అట్టి మనస్సుతో అంతిమ సమయమున పరమాత్మను ధ్యానించినచో ఐశ్వర్యమున భగవంతుని పోలిన ఆకారములో తిరిగి జన్మించును. కవిం పురాణాం అనుశాసితారం అణోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య దాతరమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును పురాతనుడును ప్రపంచమునకు శిక్షకుడును జీవుని కంటెను సూక్ష్మమైన వాడును సృష్టికర్తయును చింతింపశక్యము కాని విలక్షణ స్వరూపుడును అప్రాకృతమై సూర్యుని వలె ప్రకాశించు దివ్య మంగళ శరీరము కలవాడును అగు పురుషుని ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పురం పురుషముపైతి దివ్యం. అట్టి దివ్యమైన పరమపురుషుని నిత్యాభ్యాసము గల భక్తి యోగములచే చలించని మనస్సు కలవాడై చనిపోవు సమయనందు కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును చక్కగా నిలిపి సదా స్మరించువాడు తప్పక ఆ దివ్య పురుషునితో సమానముగా ఐశ్వర్యమును కలవాడు అగును. అట్టి దివ్యమైన పరమపురుషుని నిత్యాభ్యాసము గల భక్తి యోగములచే చలించని మనస్సు కలవాడై చనిపోవు సమయమునందు కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును చక్కగా నిలిపి సదా స్మరించువాడు తప్పక ఆ దివ్య పురుషునితో సమానముగా ఐశ్వర్యము కలవాడగును. ఈ రహస్యాలు మనం గుర్తుంచుకోవాలండి. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యజ్యతయో వీతరాగాః యదిశ్యంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదార్థమును రింగిన పెద్దలే అక్షరమును స్థౌల్యాది వికారములుగా లేని దానినిగా చెప్పుదురు. విరక్తులకు యతులు ఏ అక్షరమును పొందగోరి బ్రహ్మచర్యమును ఆచరింతురో నిఖిల వేదాంత ప్రసిద్ధమైన అట్టి నా స్వరూపముగా అక్షరమును ఉపాసనకు తగినట్లుగా నీకు సంగ్రహముగా చెప్పెదను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. జ్ఞానేంద్రియములను వాటి పనుల నుండి మరలించి హృదయ కమలమందున్న పురుషోత్తముని యందు మనస్సు నిలిపి అచ్చట స్థిరమైన స్థితి కలవాడై తన ప్రాణవాయువును తలయందుండు సుషుమ్న యందు ప్రవేశపెట్టి. ఇక్కడ చాలా మనం గుర్తుంచుకోవలసింది, తెలుసుకోవలసింది, అభ్యసించవలసింది, మరీ విని అర్థం చేసుకొని గుర్తుంచుకొని పాటించవలసిన రహస్యం శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి చెబుతున్నారు అంటే అది మన కోసమే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. పదే అండర్లైన్ చేసుకొని గుర్తుంచుకోవాలి. ఇంకొకసారి చదువుతున్నాను. జ్ఞానేంద్రియములను వాటి పనుల నుండి మరలించి హృదయ కమలమందున్న పురుషోత్తముని యందు మనసు నిలిపి అచ్చట స్థిరమైన స్థితి కలవాడై తన ప్రాణవాయువును తలయందుండు సుషుమ్న యందు ప్రవేశపెట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. నన్ను బోధించినట్టి ఓం అనుడు ఒకే అక్షరమునుచ్చరించుచు ఓంకార వ్యాచుడగు నన్ను ధ్యానించుచు శరీరమును విడిచి అర్చిరాది మార్గమున పోవువాడు నాతో సమానముగా ఆకారము గల తన శుద్ధాత్మ స్వరూపమును పొందును. ఏంటి మనకి తెలియక ఎక్కడ వెతుకుతున్నాం? ఏంటి కన్వర్షన్స్? జ్ఞానం తెలుసుకోవటం,
ఈ ఈ మతమని ఆ మతమని కన్వర్షన్స్ ఎందుకు? సూర్యుడు పుట్టక ముందు నుంచి గీత ద్వారా శ్రీకృష్ణ భగవానులు చెప్పిన ఈ సత్యం మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు వ్యాప్తి చేసుకోలేకపోతున్నాం, ఎందుకు పాటించలేకపోతున్నాం, ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాం అని పదే పదే మనల్ని ప్రశ్నించుకుంటే చాలు, ఇంత కన్వర్షన్స్ ఉండవు. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యాయుక్తస్య యోగినః. అర్జున, భక్తి యోగారంభము నుండి సర్వకాలమును ఇతర విషయములను తలంచక నన్నే స్మరించుచు నాతోడి నిత్య సంబంధమును కోరినట్టి భక్తి యోగికి నేనే పొందగలవాడను, అతడు నన్ను సుఖముగా పొందగలడు. ఇంత వివరంగా స్పష్టంగా చెప్పేస్తున్నారే. మాముపెత్య పునర్జన్మ దుఃఖాలయామశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. గొప్ప మనస్సు కలవారు నా నిజస్వరూపము నెరింగి నాయందే తమ మనస్సును లగ్నము చేసి నన్నే ఆశ్రయించి ఉపాసించి సంసిద్ధి రూపుడనై నన్ను పొందుచున్నారు. పిదప వారు దుఃఖ పరంపరలకు స్థావరమగు అస్థిర జన్మలను పొందరు. ఆబ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకము మొదలైన లోకములెల్లా నశించునవి కావున ఈ లోకమును పొందిన వారికి తిరిగి వచ్చి సంసారమున జన్మించుట తప్పదు. నేను నిర్వికారుడనగుటచే నన్ను పొందిన వారికి నాశ ప్రసక్తి లేదు కనుక వారికి తిరిగి పుట్టుట ఉండనేరదు. ఇదే కదా మరి ముక్తి మోక్షం అంటే. ఇక మళ్ళీ జన్మ ఉండకూడదంటే బ్రహ్మలోకం కూడా నశించేదే, కానీ నాలో స్థిరమైపోతే అతనికి మళ్ళీ జన్మ అనేది లేదు, అదే ముక్తి మోక్షం అని చెప్పేసి భగవాన్లు ఎంత ఓపెన్గా చెప్పేస్తే ఎక్కడెక్కడో నెతుక్కోవడం ఏంటండి మనం. జ్ఞానం నీలోనే ఉందని చెప్పి భగవాన్లు చెప్పేస్తున్నారు. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే హోరాత్ర విదో జనః. నా సంకల్పముచే గావించబడిన అహోరాత్రుల నిర్ణయము ఎరింగిన వారు చతుర్ముఖ బ్రహ్మకు పగలు 1000 చతుర్యుగముల పరిమితి కలదిగాను రాత్రియును 1000 చతుర్యుగముల పరిమితి కలదిగాను ఎరింగుదురు. వ్యక్తాయ సర్వాః ప్రభవంత్యహర్రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంయతే. బ్రహ్మకు పగలు పుట్టినప్పుడు 3 లోకముల యందలి సమస్త వస్తువులను చతుర్ముఖ బ్రహ్మ శరీరము నుండి పుట్టుచున్నవి. అట్లే బ్రహ్మకు రాత్రి రాగానే ఆ దేహమునందే లీనమగుచున్నవి. భూతగ్రామాస్సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. అట్టి ఈ భూతజాతకమంతయు కర్మకు వశమై తదనుసారముగా చతుర్ముఖ బ్రహ్మకు పగలు రాగానే పుట్టుచు రాత్రి రాగానే అణిగిపోవచ్చు ఉన్నవి. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అచేతనమగు ఈ ప్రకృతి కంటే గొప్ప పురుషార్థమైన వాడును జ్ఞానాకారుడు గాన దానికంటే విజాయితీయుడును ఏ ప్రమాణమునకును గోచరించని వాడును నిత్యమైన వాడును ఆకాశాది భూతములు నశించినను వాటి యందుండియు నశించిన వాడును అగు పరిశుద్ధమైన ఆత్మ అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న వివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ప్రమాణములకును తెలియబడక ప్రకృతి సంబంధమునకు తగని పరిశుద్ధ స్వరూపుడు అక్షరుడు వేదవేత్తలి స్వరూపమును
పరమగతి అని చెప్పుదురు. ఇట్టి ఆత్మస్వరూపమును పొందిన వారు మరలా పుట్టరు. ఇది నాకు ముఖ్యమైన నియమస్థానము. జై శ్రీకృష్ణ. పురుష పరః పార్థ భక్త్యా లభ్యాస్త్వ నన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వామిదం తతం. అర్జున, ఎవని లోపల సమస్త భూతములను అంతర్గములై ఉన్నవో, ఏ పరమ పురుషునిచే సమస్త ప్రపంచము వ్యాప్తమయ్యున్నదో అట్టి పరమాత్మ అనన్యమగు భక్తిచే మాత్రమే పొందదగినవాడు. యత్ర కాలే త్వనావృత్తిం అవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అర్జున, దేహమును విడిచి ఏ కాలాభిమాని దేవతల నుండి మార్గమును పోయిన యోగులు తిరిగి పుట్టరో, ఏ కాలాభిమాని దేవతలున్న మార్గమును పోయిన వారు తిరిగి పుట్టుదురో ఆ మార్గములను గూర్చి చెప్పెదను. అగ్నిర్జ్యోతిరఃశుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్నిరూపకమైన తేజోభిమాని దేవతయు, పగటి అభిమాని దేవతయు, శుక్లాపక్షాభిమాని దేవతయు, 6 మాసముల పరిమితి గల ఉత్తరాయణాభిమాని దేవతయు మొదలగు వారు నుండి మార్గ విశేషమును పోయిన బ్రహ్మోపాసకులు బ్రహ్మనే పొందుదురు, అనగా పరమాత్మనే పొందుదురు. ధూమోరాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమాభిమాని దేవతయు, రాత్రి అభిమాని దేవతయు, కృష్ణాభిమాని దేవతయు, 6 మాసములు పరిమితి గల దక్షిణాభిమాని దేవతయు ఏ మార్గముందరో అట్టి చంద్రమండల మార్గమున పుణ్యాత్ముడు పోయి తిరిగి వచ్చి భూమి యందు పుట్టును. అంటే బ్రహ్మ యందు లీనమైపోయే వాళ్ళు ఎవరు, భూమి యందు పుట్టేవారు ఎవరో కూడా ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు మనకి వివరంగా చెప్పేశారు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగశాశ్వతమతే. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత్శాశ్వతమతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లపక్షంతో కూడినది యర్చితారాది మార్గము, కృష్ణపక్షంతో కూడినది భూమాది మార్గము, అర్చిరాది మార్గమున పోయినవాడు తిరిగి భూలోకమున పుట్టడు. ధూమాది మార్గమున పోయినవాడు మరల వచ్చి భూమిపై జన్మించుచున్నాడు. ఈ మార్గములు 2 జ్ఞానులకు పుణ్యకర్మలకును శాశ్వతమైనవి, శృతులు ఉద్ఘోషించుచున్నవి.